వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈడీ కవిత దాగుడు మూతలు. కారణాలు ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం గత కొంతకాలంగా రాజకీయ ప్రాముఖ్యత అంశంగా మారిపోయింది. ఆమెను ఈడీ విచారణకు పిలవడం, ఆమె కోర్టును ఆశ్రయించడం, ఈడీ వేగం మందగించడం వంటి అంశాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు హాట్ టాపిక్గానే ఉన్నాయి. ఇక కవితను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ ఇదే కేసులో మిగిలిన నిందితుల పట్ల చూపించిన దూకుడు చూపించలేదన్నది మాత్రం వాస్తవం. సరిగ్గా ఈ అంశమే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రహస్య మైత్రిని సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా చేసింది. అలాగే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అన్న ఆరోపణలే వాస్తవం అన్న భావన ప్రజల్లో కలగడానికి దోహదపడింది. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ జమిలిగా నష్టపోయాయి. సరే, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు దూరం జరిగితేనే ఏదో మేరకు లబ్ధి పొందుతామన్న ఆలోచనలో ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ తాము బీజేపీకి దగ్గరన్న భావనలో ప్రజల్లో కలిగేలా వ్యవహరించడానికి మొగ్గు చూపుతోంది. అందులో భాగమే కవిత హిందుత్వ మంత్రం జపించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి ఇలాగే కొనసాగితే భారీ నష్టం తప్పదన్న భావనలో ఉన్న కమలం బీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీ అని ప్రజలను నమ్మించడానికి బీజేపీ శతదా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో తమకు వైరం లేదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. సరిగ్గా ఈ తరుణంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. అయితే ఆ నోటీసులను కవిత సీరియస్గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. తన్ను విచారణకు పిలిచే హక్కు ఈడీకి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు రక్షణ తనకు ఉందని ఈడీ నోటీసులకు సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. అయినా మద్యం కుంభకోణం తెర మీదకు వచ్చి కవితపై ఆరోపణలు వెల్లువెత్తినప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ విచారణ పేరిట దాగుడుమూతలు ఆడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు అరెస్ట్, అదిగో 2-3 రోజుల్లో అరెస్ట్ అంటూ లీకులు వదులుతూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడం. అయినా ఆ రెండు సంస్థలు కవిత అరెస్టు విషయంలో ముందుకు అడిగేసిందే లేదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈడీ ఏమైనా దూకుడు పెంచుతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో నోటీసుల మీద నోటీసులు కూడా ఇచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడాన్ని చూపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎలాగైతే కేజ్రీవాల్కు రక్షణగా నిలిచిందో కవితకు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న పిటిషన్ రక్షణగా నిలుస్తుందని అంటున్నారు. తన్ను ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో కవితను విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆమె పిటిషన్ విచారణను వాయిదా వేసింది. దాంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను చూపుతూ తాను విచారణకు హాజరయ్యేది లేదని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈడీ నోటీసుకు సమాధానంగా పంపారు కూడా. దాంతో ఈడీ తదుపరి ఏ చర్య తీసుకోనున్నది అనేది ఆసక్తికరంగా మారింది. కవిత పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును కోరుతుందా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ నోటీసులతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అవుతారా లేదా? విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో కవితను విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆమె పిటిషన్ విచారణను వాయిదా వేసింది. దాంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను చూపుతూ తాను విచారణకు హాజరయ్యేది లేదని కవిత స్పష్టం చేశారు కూడా. ఇదే విషయాన్ని ఈడీ నోటీసుకు సమాధానంగా పంపారు. దాంతో ఈడీ తదుపరి ఏ చర్య తీసుకోనున్నదని ఆసక్తిగా మారింది. కవిత పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును కోరుతుందా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ నోటీసుతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు అవుతారా లేదా గతంలోలా దాగుడు మూతలతో సరిపెట్టేస్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.